గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు రాజ్యాంగం అని చెప్పి నేను రాజ్యాంగ విలువలు కాపాడుతా అని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారికి మేము తెలంగాణ జాగృతి నుండి ఒక ఓపెన్ లెటర్ రాస్తా ఉన్నాం. మరి నిజంగానే వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోండి రాహుల్ గాంధీ గారు. మీరు ఏ పెద్దల ధనదాహం కోసం పేదవాళ్ళని తీసి రోడ్డు మీద వేసిండ్రో తెలుసుకోండి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దీంట్లో ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉంటే ఈ అవినీతిలో ఆ 3 మంత్రుల పాత్ర ఉందని చెప్పి మేము బలంగా నమ్మాల్సి వస్తుంది. నిన్న మీరు మమ్మల్ని డీల్ చేసిన విధానంతో ఆ పాత్ర ఏంటి, మరి ఆ పాత్రలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ఇమీడియట్గా ఆ మొత్తం జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపండి. అక్కడ ఉండేటటువంటి భూమిని పేద ప్రజలకు పంచండి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన భూమి, ఏనాడో దాతరిచ్చిన భూమి కాబట్టి పేదలకే చెందాలని డిమాండ్ చేస్తూ జాగృతి నుంచి ఇక్కడ మేము దీక్ష కంటిన్యూ చేస్తున్నాం. నేను విశారదన్ మహారాజ్ గారు వారు ఎక్కడున్నారో తెలిసిన తర్వాత మరి ఒకవేళ ఐక్యంగా ఇంకో రకమైన పోరాట రూపం తీసుకుంటామో లేకపోతే ఇక్కడే కంటిన్యూ చేస్తామా అనేది ఓవర్ ద డే చెప్పడం జరుగుతుంది. బట్ నా తరఫున నేను ఫాస్ట్ బ్రేక్ చేయను. ఖచ్చితంగా అక్కడే వాళ్ళకు ఇల్లు కట్టించేంత వరకు కూడా ఫాస్ట్ కొనసాగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. అంటే ఒకటండి, ఇప్పుడు 31 ఎకరాలు అనేటటువంటిది చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటున్నాను కరెక్టే. ఇక్కడ నుంచి ఎందుకు తీసేసి ఫస్ట్ అది చెప్పాలి. ఎవరికి ఇవ్వడం కోసం తీసేసారు ఈ ల్యాండ్, ఏం ప్రాజెక్ట్ కోసం తీసేసారు, ఎందుకోసం తీసేసారు. ఆల్రెడీ భూదాన్ బోర్డు వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఉంది. ఆల్రెడీ వీళ్ళు 58 జీవో కింద రెగ్యులరైజేషన్కి అప్లై చేసుకొని ఉన్నారు. అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పెండింగ్ ఉన్నాక కూడా ఇక్కడ నుంచి ఎట్లా తీసేయాలి. వీళ్ళు ఓనర్స్ ఎందుకు, హౌ కెన్ యూ టేక్ ఇట్ అవుట్. మీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు అప్లై చేసుకోలేదు. భూదాన్ ల్యాండ్ సర్టిఫికేట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు వాళ్ళ గుడిసెనో ఇల్లు ఎవరు చేతనైంది వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అసలు దాన్ని ఎందుకు తీసేసిండ్రు, నోటీస్ ఎందుకు ఇవ్వలేదు. నేనేమంటున్నా బ్రదర్, బోగస్ ఉంటే కనుక్కోవాలి, ప్రభుత్వం పని. ఒక్కడు తప్పున్నాడని ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఒక్కరు తప్పుందని అందరూ తీసేస్తారు. అట్లా కాదు కదా. బోగస్ ఎవరు ఉన్నారు మరి ఏరండి. బోగస్ ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడా మద్దతు ఇవ్వండి కదా. బోగస్ ఉన్న వాళ్ళకు, అవినీతి ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడా మద్దతు ఇవ్వండి. కానీ నిజంగానే అక్కడ పట్టాలు ఉండి 58 జీవో కింద అప్లై చేసుకున్న వాళ్ళ ఇల్లు ఎట్లా కూడబడుతుంది, నోటీస్ ఎట్లా ఇవ్వాలి. ఇలా పరీక్షలు నడుస్తున్నాయి బ్రదర్. ఇలా హైదరాబాద్లో మనందరం కంఫర్టబుల్గా ఉన్నాం. మన పిల్లలు 10వ తరగతి పిల్లలు ఇక్కడ కంఫర్టబుల్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు పరీక్ష రాయడానికి. అక్కడ పిల్లలు హాల్ టికెట్లతో సహా నీలమట్టం చేసిందండి. ఆ పిల్లలు పరీక్షలు ఎట్లా రాయాలి. ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. నేను చూసిన, మీరు అక్కడ చూసేది ఉంటుంది. ఎంత బాధ అనిపించిందంటే ఈ చేయకుండా దద్దులు వచ్చినాయి ఆ పిల్లల్ని. ఎందుకంటే అక్కడ హెల్త్ చూసేటోడు లేడు. కనీసం అక్కడ కలెక్టర్ నిజంగా చెప్తున్నది, ఇట్లాంటి పదాలు నేను వాడను కానీ పశువుల కొట్టంలో గోలినట్టు వాళ్ళని తోలింది అయిపోయి 750 కుటుంబాలండి. మొగోళ్ళని, ఆడోళ్ళని, పిల్లలని తిండి పెట్టేటోళ్ళు లేరు. కనీసం ప్రభుత్వం ఫుడ్ పెట్టట్లేదు తెలుసా. వాళ్ళు లంచ్కు దాతల మీద డిపెండ్ కావాలి, డిన్నర్కు దాతల మీద డిపెండ్ కావాలి. కనీసం హెల్త్ క్యాంప్ పెట్టేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరా అన్న. ఏంది అర్థం కాదు నాకు. అసలు కలెక్టర్కి బాధ్యత ఉందా ఏమన్నా. నువ్వు పంపిన వాళ్ళకి నీ బాధ్యత కాదా, నీ ప్రజలు కాదా. ఏం చేస్తుంది ప్రభుత్వం. 3 మంత్రులు ఇచ్చిందండి. ఖమ్మము 3 మంత్రులు ఉన్నారు. 3కి 750 కుటుంబాలంటే అంత అలకట్లా పడుతుందంటే అన్యాయమే. అందరూ కూడా కూలీనాలు చేసుకునే ప్రజలు, అందరూ కూడా పేద ప్రజలు. వాళ్ళు ఒక్కొక్కరిని నా ఆడబిడ్డలు చెప్తుంటే అసలు నడుపు తేలినట్టే. నిజంగా ఎంతో కష్టపడి 3-4 ఏళ్ళు కట్టుకున్న ఇల్లు 3 నిమిషాల్లో నీలమట్టం చేసిరండి. ఏం అధికారం ఉందండి. హౌ డేర్ యూ ఎంటర్ ఇన్ టు భూదాన్ ల్యాండ్. ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. Now government today has become the encroacher in this state. It is unfortunate. That is why we are writing a letter to Rahul Gandhi ji, hoping that he will do something. ఆయన చేయకపోతే మేము చేస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా మన అవసరం అంటే పిల్లు కూడా ఇస్తాం. సుమోటో ఎంక్వైరీ చేయమని అడుగుతాం హైకోర్టుని. ఎట్లా కూడా కొడతారు అసలు. ఏం అవసరము, పోయే అవసరమే లేకుండే. నీకు వేరే ప్రాజెక్ట్ ఉంటే, ప్రపోజల్ ఉంటే ముందు ఇచ్చేది ఉంటే డబ్బులు పెట్టుకుంటే. ఇప్పుడు ఇవ్వడమే. ఇప్పుడు మేము దీక్ష తీనాక వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఇవ్వడం దీన్ని డబ్బులు పెట్టుకుంటాం. అన్యాయం కదా. ఇప్పుడు మన ఇల్లు గుంజుకొని ఇంకో దగ్గర ఇస్తామంటే ఊరుకుంటామా. అసలు రీజన్ ఉండాలి కదా గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్. సో సారీ, ఇది చాలా అన్యాయం. ఇది మొత్తం తెలంగాణ అందరూ కూడా ఆలోచించాలి. కేవలం అక్కడ ఖమ్మంలో జరుగుతున్నది కాదు, ఇక్కడ హైదరాబాద్ విషయంలో అదే జరుగుతున్నది. ప్రతి చోట పేదవాళ్ళు అంటే లెక్కలేనితనం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక్క దగ్గర ఊరుకుంటే ఇది రేపటికి అన్ని దిక్కు చుట్టుకుంటుంది. ఇలా ఖమ్మంలో పేదవాళ్ళు ఇంకో నాకేంటి అని మనం అనుకుంటే రేపు కరీంనగర్లో అయితే, ఎల్లుండి నిజామాబాద్లో అయితే, అప్పుడు మహబూబ్నగర్లో అయితే, అన్ని చోట్ల కూడా ఈ వైఖరి అయితే. కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా జులుం చేయడం అన్యాయం. దీనికి వ్యతిరేకంగా జాగృతి పోరాటం చేస్తుంది. ప్రస్తుతానికి వెలుగుమట్ల యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో
వారికి సంబంధించి అక్కడే ల్యాండ్ ఇవ్వాలన్న దీక్ష కొనసాగిస్తున్నాం. వాస్తవానికి నిన్న మేము వెలుగుమట్లలో పరామర్శించి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ముందడుగు వేస్తుందేమో. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వచ్చే బడ్జెట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద దీక్ష తలపెట్టినాం. వారందరూ కూడా ఇక్కడికే వస్తారు, ఉద్యమ సంఘాలను కూడా ఇక్కడికి వస్తాయి. ఈ దీక్ష ఖచ్చితంగా కొనసాగుతుంది. డాక్టర్ విశారదన్ గారు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఐక్యంగా పోరాటం ముందుకెళ్తుంది. వెన్యూ ఏమన్నా మారితే మారచ్చు కానీ దీక్ష మాత్రం మారదు, ఆహారం మాత్రం తీసుకునేది లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై